హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద్ గారి యొక్క జీవిత చరిత్రని మనం తెలుసుకుంటున్నామండి. ఆధ్యాత్మికంగా ఆయన ఎదుగుతూ ఉన్నప్పుడు ఒక ఆనందభరితమైన భక్తుడిని కలుసుకోవడం జరుగుతుంది. ఆయన దగ్గరికి ఈయన దర్శనార్థం వెళ్ళినప్పుడు ఆయన జగన్మాతతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు పరమహంస యోగానంద గారు, నాకు ఒక కోరిక ఉంది, నేను జగన్మాతను కలవాలి అనుకుంటున్నాను, నాకు కూడా జగన్మాత యొక్క దర్శనాన్ని కల్పించమని చెప్పండి, ఆమె వియోగాన్ని నేను భరించలేకపోతున్నాను అని చెప్తారు. అప్పుడు ఆ మాస్టర్ మహాశయులు ఎంతో దయతో కూడి చిరునవ్వుతో మెల్లగా, సరే నీ కోరికను నేను జగన్మాతకి విన్నవిస్తాను అని చెప్తారండి. ఆ కొద్ది మాటల్లో ఎంత శక్తి ఉందంటే, తుఫానులో ఒంటరిగా చిక్కుబడ్డ పరమహంస గారికి ఆ యొక్క తుఫాన్ నుండి విముక్తి అయిన అనుభూతి అవుతుందన్నమాట. మహాశయ, మీరు నాకు ఇచ్చిన మాట మర్చిపోకండి అని అమ్మవారి జవాబు కోసం మళ్ళీ నేను త్వరగానే వస్తాను అని చెప్పి ఒక్క క్షణం క్రితం కట్టలు తెంచుకొచ్చిన దుఃఖమంతా కూడా ఆ దుఃఖంతో కూడిపోయిన గొంతుతో ఇప్పుడు ఎంతో ఆశ, ఎలా అయినా అమ్మవారిని కలుస్తాను అన్న ఆశతో ఒక ఆనందం ధ్వనించింది ఆ గొంతులో. పొడుగాటి మేడమెట్లు దిగుతూ వెనుకటి జ్ఞాపకాల్లో మునిగిపోతారండి. అప్పుడు ఆయన ఏమంటారు అంటే, ఈయన వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినప్పుడు మా గురువుగారి వల్ల శాశ్వతమైన పావనమైన దక్షిణేశ్వర కాళికాలయానికి మనం వెళ్దాము అని రేపు రా అని చెప్తారు. ఆ మర్నాడు పొద్దున్న గంగానదిలో 4 మైళ్ళు ప్రయాణం చేయడానికి పడవ మీద ఇద్దరు కూడా బయలుదేరుతారండి. పరమహంస గారు, ఆ యొక్క ఆనందభరిత భక్తుడు కూడా 9 గుమ్మటాలతో విరాజిల్లుతున్న ఆ కాళికాలయంలోకి ప్రవేశిస్తారు. అది ఎలా ఉంటుందంటే, అందుట్లో నుండి వెండితో చేసిన తామర పువ్వు మీద ఆ జగజ్జనని విగ్రహం, శివుడి విగ్రహం రెండూ ఉంటాయన్నమాట. తామర పువ్వుకున్న 1000 రేకులు కూడా అతి నేర్పుగా చెక్కుంటాయండి. ఆ మాస్టర్ మహాశయులు మంత్రముగ్ధులైనట్టుగా పరమహంస గారికి కనిపిస్తారు. ప్రేమమయ్య అయిన ఆ జగన్మాత అనంత ప్రణయలీలలో ఆయన నిమగ్నులైపోయారు. ఆయన అమ్మవారి పేరుని గానం చేస్తూ ఉంటే ఎంతో భావోద్రికమైన ఈ పరమహంస గారి యొక్క హృదయం ఆ తామర పువ్వులాగే 1000 రేకులుగా విడిపోయినట్లు అనుభూతి పొందుతారు. ఆ తరువాత వీళ్ళిద్దరూ కూడా పవిత్రమైన ఆ ఆలయ ప్రాంగణంలో తిరుగుతూ అక్కడ జువుక చెట్లు తోపులో ఆగుతారు. జువుక అంటే ఈత చెట్లు. ఆ చెట్లు నుంచి సహజంగా కారే పాలు మాస్టర్ మహాశయులు అందిస్తున్న అమృత ధారకు ప్రతీకగా కనిపించాయంటండి. ఆయన దైవ ప్రార్థనలు కొనసాగుతూనే ఉన్నాయి. గులాబీ వన్నె రేఖలుండే ఆ జువుక పుష్పాల మధ్య పరమహంస గారు గడ్డి నేల మీద అత్యంత నిశ్చలంగా కూర్చుని ఉంటారు. తాత్కాలికంగా ఈ శరీరంలోంచి బయలుపడిన దివ్య లోకాల్లో ఆయన విహరిస్తూ ఉంటారు. అంటే ఆయన యొక్క సూక్ష్మ శరీరయానం జరుగుతూ ఉంటుందన్నమాట. దక్షిణేశ్వరం సందర్శించడానికి మాస్టర్ మహాశయులతో కలిసి ఈయన చేసిన యాత్రలో ఇది మొదటి యాత్ర. మాతృభావంలోనూ లేదా ఆ దివ్య కరుణామయి భావంలో భగవంతుడి యొక్క మాధుర్యాన్ని ఆయన దగ్గరే నేను చవిచూశాను అని చెప్తున్నారు. ఆ సాధువు శిశు హృదయానికి పితృభావం లేదా దివ్య న్యాయ భావం అసలు రుచించదు అంటున్నారు. ఎందుకంటే కఠినము, అమిత ప్రయాసాత్మకము, గణితబద్ధము అయిన తీర్పరితినం ఆయన సాధు స్వభావానికి అసలు సరిపడేదే కాదంట. ఒకనాడు ప్రార్థనలో ఇద్దరూ కూడా నిమగ్నై ఉన్న ఆ టైంలో ఆయన్ని ప్రేమతో గమనిస్తూ ఉన్నప్పుడు అంటండి, స్వర్గంలో ఉండే దేవదూతలకు ఈయన భూమి మీద ప్రతిరూపమా అని అనిపించిందండి. ఆక్షేపణ కానీ విమర్శ కానీ స్పర్శ మాత్రంగా కూడా సోకకుండానంటండి, ఆ యొక్క ఆనందభరితమైన భక్తుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆద్యమైన స్వచ్ఛతతో చిరకాలంగా పరిచయమైన కళ్ళతో ప్రపంచాన్నంతటినీ కూడా పరిశీలించేవారంట. అలా ధ్యానంలో అంటే ఆ యొక్క ప్రార్థనలో నిమగ్నలైనప్పుడు ఈయన శరీరం, మనసు, వాక్కు, చేతులు అన్నీ ఆత్మ సారళ్యంతో అప్రయత్నంగా సామరస్యాన్ని పొందాయంటండి. ఈయన మామూలుగా ఎవరికైనా సలహా ఇచ్చేటప్పుడు తమ వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మా గురుదేవులు నాకు ఇలా చెప్పారు అని చెప్పి ఆ గురుదేవులకి ఎప్పుడూ కూడా జోహార్లు అర్పిస్తూ ముగించేవారంట. ఆ మాస్టర్ మహాశయులకు శ్రీ రామకృష్ణులతో తాదాత్మ్యం ఎంత ప్రగాఢంగా ఉందని చెప్పాలంటే
ఆయన తమ ఆలోచనలు వేటిని కూడా నాకు సొంతమని ఎప్పుడు చెప్పేవారు కాదంటండి. ఏదైనా నా గురువులే, నా గురుదేవులే ఇలా అన్నారు, ఆయనే అంతా అని ఎప్పుడు గురువుల యొక్క గొప్పతనమే చెప్పుకునేవారంటండి. ఒకనాడు సాయంత్రం ఆయన పరమహంస యోగానంద గారు ఇద్దరు కూడా చెయ్యి చెయ్యి కలుపుకుని ఆయన బడి ఉన్న వీధిలో తిరుగుతూ ఉన్నారంట. ఇంతలో అక్కడికి ఆయనకు తెలిసిన ఒక పరిచయుడు ఒక అతను వస్తాడు. అతడు వట్టి ధూర్తుడంటండి. అతని రాకతో పరమహంస గారి యొక్క ఆనందం సన్నగిల్లిపోతుంది. అతను చాలాసేపు ఏవో మాట్లాడుతూ వీళ్ళిద్దరినీ కూడా ఓదరగొట్టేశాడంట. ఇంతకీ నీకు సంతోషం కలిగించటం లేదని నేను గ్రహించాను అంటూ ఆయన రహస్యంగా పరమహంస గారితో అంటారు. ఆ వచ్చిన దురహంకారి తన సోదికి తానే ముగ్ధుడై ఉన్నందువలన ఆ మాటలు అతని చెవిని పడలేదంటండి. దీని గురించి ఆ జగన్మాతకు వీళ్ళిద్దరూ కూడా చెప్తారు. ఆమె దుస్థితి, వీళ్ళ యొక్క దుస్థితిని ఆమె గ్రహిస్తుంది. అదిగో అక్కడున్న ఎర్ర రంగు ఇంటి దగ్గరికి వీళ్ళు వెళ్ళేసరికి అతనికి బాగా తొందర పని ఒకటి జ్ఞాపకం చేస్తానని ఆవిడ మాట ఇచ్చింది అంట. మిగతాది మరి రేపు తెలుసుకుందామండి కాళికామాత గురించి. థ్యాంక్ యూ.